విజయవాడ వరద బాధితులను చూస్తుంటే ఈ కష్టం పగోలకు కూడా రావద్దనిపిస్తుంది. కండ్ల ముంగట కట్టుకున్న ఇండ్లలకు వరదొచ్చి నిలువ నీడ లేకుండా అయింది. కట్టు బట్టలతోని బతుకులు బజాట్లకొచ్చింది చూస్తే ఏం కష్టం ఇది అనిపియవట్టింది. ఇక ఇంటర్నెట్‌ల గీ వీడియో కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది ఇప్పుడు. ఈడ ఒగల్నొకలు అమ్రుకొని కన్నీళ్లతో ఓదార్చుకుంటురు కదా. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. విజయవాడ సింగ్ నగర్లకు వచ్చిన వరదలల్లా ఈ తండ్రి కొడుకులిద్దరు తలో దిక్కు పోయినరు. ఎవరు బతుకున్నారో ఎవరు గల్లంతైనరో కూడా తెలియదు. ఫోన్లు పని చేస్తలే. 2 రోజుల తర్వాత ఇంటిని ఎంకలాడుకుంటూ వస్తుంటే బ్రిడ్జ్ మీద ఒగల్కొగలు ఎదురు పడి ఇట్లా కన్నీళ్లు పెట్టుకుండ్రు. తండ్రి కొడుకులు అలా పరిస్థితిని దలుచుకొని ఏడుస్తున్నది చూసి అక్కడున్నోళ్ళ కళ్ళు కూడా చెమ్మగిల్లినాయి. విజయవాడలో ఇట్లా ఇంటోళ్ళందరినీ ఎడవాపే వరదలు వస్తాయని ఎవ్వరు కూడా ఊహించుండరు. కానీ కాలం ఎప్పుడు ఏ తీర్లుంటదో తెలియదు కదా. వీళ్ళ బంధం గట్టిగున్నది కాబట్టి ఎవరికేం కాకుండా మళ్ళా కలుసుకుండ్రు. ఇసోంటి వరద బాధితులందరూ జల్దీ కోలుకోవాలి, అందరూ మంచిగుండాలని మన మైక్ టీవీ తరపున మేం కూడా ప్రార్థిస్తున్నాం.